ఇవాళ ఏలూరు జిల్లా తలదిండిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 11 గంటల 55 నిమిషాలకు ప్రజా వేదికకు చేరుకుని ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందర్శించనున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ నాగార్జున సాగర్ విజయ్ విహార్ లో మహావరుణ యాగం ప్రారంభమైంది. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో యాగం నిర్వహిస్తున్నారు. కృష్ణా గోదావరి నదులకు జలకళ రావాలని, ఎల్నినో ప్రభావం ఉండకూడదని పూజలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి జరగనుండగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. శ్రీశైలంలో ఇవాళ 4వ రోజు వరుణయాగ సహస్ర ఘటాభిషేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏకాదశ రుద్ర సహిత సహస్ర ఘటార్చన, మహాన్యాసం, రుద్రహోమం, చండీ పారాయణం నిర్వహిస్తారు. పుణ్య నదీ జలాలతో పాతాళేశ్వర, నందీశ్వర, అంకాళమ్మ, బయలు, వీరభద్ర స్వాములకు అభిషేకాలు చేస్తారు. మల్లికార్జున స్వామికి సహస్ర ఘటాభిషేకం జరగనుంది. అమరావతిలో మెగా టీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇవాళ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ర్యాలీలకు అనుమతి లేదని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అయినా నిరసనలు చేపట్టి తీరుతామని వైసీపీ నేతలు స్పష్టం చేయగా, నోటీసుల పేరుతో ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేస్తోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం క్యాంపు కార్యాలయానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. డీఎస్సీ అవకతవకలపై వైసీపీ పిలుపుతో పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకోగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలకు ముందస్తు నోటీసులు ఇచ్చిన పోలీసులు పరిస్థితిపై నిఘా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అవకతవకలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ర్యాలీ, మరోవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టగా అడ్డుకున్నారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ నల్లబెల్లిలో నిర్వహించనున్నారు. పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో జరిగే సభకు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. మెడికల్ కాలేజ్ దగ్గర ప్రైవేట్ స్థలంలో విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దెను అనుమతి లేదంటూ మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యేపై కక్ష సాధింపు ఆరోపణలు చేస్తున్నాయి. శ్రీకాకుళం అంపోలు జిల్లా జైల్లో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ రిమాండ్లో ఉన్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో 13 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న రాత్రి జైలుకు తరలించారు. ఈ కేసులో చింతాడ రవికుమార్తో పాటు ఇప్పటివరకు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే జైల్లో కుమారుడు వేసిన బైక్ యాక్సిడెంట్ కేసులో మాజీ మంత్రి సీతిరి అప్పలరాజు కూడా రిమాండ్లో ఉన్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియకు ఇవాల్టితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 78% డిజిటలైజేషన్ పూర్తవగా హైదరాబాద్ 58%తో లాస్ట్ ప్లేస్ లో ఉంది. యాదాద్రిలో అత్యధికంగా 94% డిజిటలైజేషన్ పూర్తయింది. తెలంగాణలో ఇవాల్టి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ పై సమీక్షలు నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పై సమీక్ష చేపట్టనున్నారు. ఎస్ఐఆర్ పురోగతిపై అధికారులతో కీలక అంశాలను పరిశీలించనున్నారు. 350 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. బకాయిలపై అధికారులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా స్పందన లేదని సుమారు 250 మంది కాంట్రాక్టర్లు ఆరోపించారు. సమ్మెలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు సహా నగరంలోని అభివృద్ధి పనులను నిలిపివేయాలని నిర్ణయించారంట. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ పర్యటించనున్నారు. మావోయిస్టులు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలను భద్రతా బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. 2 రాష్ట్రాలను అనుసంధానిస్తూ పామునూరు, డోలి వరకు 29 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. అక్కడ జరిగే అభివృద్ధి పనులను డీజీపీ పరిశీలించనున్నారు. భద్రాచలంలో పోలీసులు నిఘా పెంచి తనిఖీ చేస్తుండగా 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది.
జగ్గైపేట నుంచి భద్రాచలం మీదుగా ఒడిశాకు తరలిస్తున్న లారీని సిఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు సీజ్ చేశారు. లారీలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ రవాణాపై 24 గంటలు ప్రత్యేక బృందాలతో వాహన తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం గున్నెపల్లి అగ్రహారం మామిడి తోటలో రోడ్డు కోసం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పాడైపోయిన రోడ్డుపై బైఠాయించి సీఎం, డిప్యూటీ సీఎం తమ సమస్య పరిష్కరించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారంతా. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని, 20 ఏళ్లుగా రోడ్డు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రజలు హెచ్చరించారు. మహబూబాబాద్ లో ఆషాఢమాస గోరింటాకు ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతిలో గోరింటాకు తయారు చేసి మహిళలకు పెట్టడంతో పాటు భక్తి సంప్రదాయ గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తెలుగు సంస్కృతి, ఆచార సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. విశాఖ భీమిల్లో లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. యువతితో సహా నలుగురిని అరెస్ట్ చేసి 900 గ్రాముల హ్యాష్ ఆయిల్ కారుని సీజ్ చేశారు. నిందితులు విజయవాడకు చెందిన శ్రీకాంత్, సారథి, యోగేంద్ర, హిమబిందుగా గుర్తించారు. ఒడిశా నుంచి విజయవాడకు హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ముఠా వెనుక నెట్వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో పాత కక్షలతో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలు, 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భరత్ వర్గానికి, గున్నం రాజు వర్గానికి మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. విజయవాడలో స్క్రబ్బర్ మార్కెటింగ్ కేసుపై సిట్ ఏర్పాటు చేశారు. డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారి, ఎస్పీ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి సిట్ లో సభ్యులుగా ఉన్నారు. స్క్రబ్బర్ తయారీ, మార్కెటింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు. ఇప్పటికే సీఎం చంద్రబాబును బాధితులు కలిశారు. తెలంగాణలో ఇవాళ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని సూచించింది. ఈ నెల 15 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే వీలుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం ప్రభావితమైంది. వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయగా అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా తుంగభద్ర డ్యాంకు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 42,450 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,757 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,625 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం గేట్లు మూసివేశారు. ప్రాజెక్టుకు 43,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 47,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. 318 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 317 మీటర్ల దగ్గర నీటి మట్టం ఉంది. 8 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల్లో 9 యూనిట్లతో 354 మెగావాట్ల ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి జూరాల నుండి 43,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 43,580 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,600 క్యూసెక్కులుగా ఉంది. 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 878 అడుగుల దగ్గర నీటి మట్టం ఉంది. 181 టీఎంసీల నీటి నిల్వ ఉండగా కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎడమగట్టులో నిలిచిపోయింది. లోయర్ మానేరు డ్యాంకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 5,677 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. డ్యాం నుంచి 216 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 920 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను
ప్రస్తుతం 892 అడుగుల దగ్గర నీటి మట్టం ఉంది. 24 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 5,400 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదైంది. 27 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద కొనసాగుతూ ఉండడంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. విశాఖ గోపాలపట్నం వెంకటాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టి డ్రగ్స్ తరలిస్తున్న 2 యువకులను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి 6 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చిన సుదర్శన్, సూరజ్ గా గుర్తించారు పోలీసులు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవత సత్యమ్మ ఆలయంలో బోడ్రాయికి జలాభిషేకం చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. అమ్మవారికి పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. నిన్న 87,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న వెంకన్న హుండీ ఆదాయం 4,59,00,000 రూపాయలుగా నమోదైంది. తిరువూరు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావుకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎమ్మెల్యేకు బర్త్డే విషెస్ చెప్పిన ఎంపీ చిన్ని ఇద్దరి మధ్య సఖ్యతను చాటుకున్నారు. గత వారం తన జన్మదిన సందర్భంగా చిన్నికి కూడా విషెస్ చెప్పిన శ్రీనివాసరావు తిరువూరు అభివృద్ధికి కలిసి పనిచేస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో 22 ఏనుగులతో కూడిన గుంపును అటవీ శాఖ గుర్తించింది. సిద్దలగండి చెరువు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు పలు గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు పొలాల దగ్గరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, పశువులను మేతకు తీసుకువెళ్లొద్దని సూచించారు. బెంగళూరులో 26 3 and 5 స్టార్ హోటళ్లలో FSSAI కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 30 బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో గడువు ముగిసిన పాలు, నాణ్యత లేని మాంసం, చేపలు, కుళ్ళిన కూరగాయలు గుర్తించారు అధికారులు. 35 ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షల పంపక పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. రవితేజ, శ్రీ విష్ణు కాంబినేషన్ లో హసిద్ గోలీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ తెరకెక్కనుంది. వీరాధి వీరులట అనే టైటిల్ ప్రచారంలో ఉండగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇరుముడి రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై రవితేజ ఫోకస్ చేయనున్నారు. మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ, కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ జంటగా కొత్త సినిమా స్టార్ట్ అయింది. NP51 వర్కింగ్ టైటిల్ తో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రుక్మిణి మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నషీద్ మహమ్మద్ ఫామీ దర్శకత్వంలో మార్టిన్ పక్రాట్ ఫిల్మ్, పౌలీ జూనియర్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నాయి. కింగ్డమ్ లో విలన్ గా మెప్పించిన వెంకటేష్ వీపీ ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మిస్తోంది. దాదాపు ఏడాది ఎదురు చూసిన తర్వాత ఈ అవకాశం రావడం తనకెంతో ప్రత్యేకమని వెంకటేష్ తెలిపారు. పారామౌంట్ యానిమేషన్ నిర్మాణంలో దియా పేరుతో హాలీవుడ్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ తెరకెక్కుతోంది. అయితే బాలీవుడ్ తరహా పాటలు, డాన్సులతో రూపొందనున్న ఈ సినిమాకు నిత్యా మెహ్రా డైరెక్షన్ వహిస్తున్నారు. ఇండియన్ కల్చర్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ను కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.